రెండోది రోమన్ 2 ఏంటండి ఇది? మాట్లాడటకు నిదానించాలి. మాట్లాడటకు నిదానించాలి. ఏం మాట్లాడేటప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలండి. ఎదుటోళ్ళకి మాట్లాడేటప్పుడు మన మాట వాళ్ళని భక్తిపరంగా పడేసేలా ఉంటుందా? ఏ రకంగా మన మాట వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. నువ్వు క్రైస్తవురాలైన అయ్యావనుకో, అయిన వ్యక్తిని నువ్వు ఎలా ఉండాలంటే ఈ మాటలో ఇతరులకి మేలుకరంగా ఉండాలి, వాళ్ళ బాధ పెట్టేలాగా ఉండకూడదు. అది మనం మాట్లాడడానికి నిదానించలే. కొన్ని వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. వినువారికి మేలు కలిగినట్లు అండి. నువ్వు ఎవరైతే విన్నారో వాళ్ళు మేలు కలగాలంటే నువ్వు మాట్లాడే మాటల్లో ఎలా ఉండాలి? వాళ్ళ క్షేమాభివృద్ధి పొందేలాగే ఉండాలి, వాళ్ళకి క్షేమకరంగా ఉండేలాగే మాట్లాడాలి. నువ్వు మాట్లాడే మాట అలా ఉండాలి. మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడంటే, వాళ్ళకు అనుకూల వచనమే పలకాలి, కానీ వాళ్ళకి ఏదైతే క్షేమాభివృద్ధి పొందుతారో అన్న మాటే మాట్లాడాలి తప్ప మీ దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి. మన నోట దుర్భాష రాకూడదండి. మేలుకరంగా ఉంటేనే మీరు మాట్లాడాలి, మేలుకరంగానే మాట్లాడాలి. అవతల వ్యక్తికి క్షేమాభివృద్ధి పొందాలి మీ మాటను బట్టి. అటువంటి మనం మాట్లాడాలి. క్రైస్తవులైనటువంటి వారు అటువంటి మాట్లాడాలన్నమాట. క్షేమాభివృద్ధి పొందడం అంటే ఏది క్షేమాభివృద్ధి? అమ్మా, మనం ఏ సమయాన్ని, మనకి ఎంత సమయం ఉంటుందో మనకే తెలీదు. మన చూసిన వారు, మన కళ్ళ ముందు చూసిన వారు వెళ్ళిపోతున్నారు. మనం ఏ సమయం దాకా ఉంటామో తెలీదు. అమ్మా, ఈ దారి మంచి దారి, నేనే మార్గమును, నేనే జీవము, నేనే సత్యమును అని చెప్పేసి అన్నమాట. ఈ మార్గాన్ని మనం వెళ్ళాలి. ఈ మార్గాన్ని మనం వెళ్తే నిత్యరాజ్యంలో చేరతాము. అమ్మ, ఇది ఇంటర్నకి రామ్మా, అది మేలుకరమైందే కాదా? అమ్మ, నువ్వు క్షేమాభివృద్ధి పొందుతావమ్మా, నీ కుటుంబం ఆశీర్వదింపడుతుందమ్మా. అంటే ఆశీర్వాదాలు ఉన్నాయి, మీరు అక్కడే ఉంటాయని అనుకోకండి. ఆ పరలోకంలోనే వెళ్ళాక అక్కడే ఉంటాకని అనుకోకండి. లోక సంబంధంగా ఈ లోకంలో కూడా మనకు ఆశీర్వాదములు ఉన్నాయి. మనకి ఆ యొక్క దేవుని యొక్క కృప ఉంది, ఆయన ప్రేమ ఉంది. మీరు ఆలోచించండి. ఇసుకియా ఆయన చేసిన పనులు బట్టి, ఆయన నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు ఆయన గోడ వైపు ఆయన త్రిప్పి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన వయసుని 15 సంవత్సరాలు పొడిగించాడండి. మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు అది ఆయుష్ ఇస్తాడు మనకి. ఆయన ద్వారా మనకు కృపిస్తాడో, ఆయన ద్వారా మనకి ఏదైతే అవసరమో అన్నీ మనకు దయచేస్తాడండి. మీరు ఆలోచనతో ఉండాలన్నమాట. ఏలియా ప్రవక్త కూడా మరి ఆహారం లేనప్పుడు ఎవరు తెచ్చిచ్చారండి ఆహారం? కాకులు తెచ్చిచ్చినాయండి. మీరు ఎందుకు ఆలోచించట్లేదు అలాగా? మనకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి మీరు దాని గురించి, అసలు లోకానికి సంబంధమైన దాని గురించి మనం బాధపడకూడదండి. అలా ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవో కోయవు, అవి కోట్లలో కూర్చోవు, కానీ వాటికి ఆహారం దయచేస్తున్నాడు. మరి నువ్వు వాటికంటే శ్రేష్ఠుడు కదా, నువ్వు అంటే వాటికంటే శ్రేష్ఠులు కదా మీరు. మరి అటువంటి వారు మనల్ని ప్రథమఫలంగా ఉంచాలనుకున్న వ్యక్తివి నువ్వు ఎందుకు ఆలోచన లేకుండా ఉన్నావు నువ్వు? మరి దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి ఒకటి ఉంటే సరిపోతుంది, భయభక్తులు కూడా ఉండాలి, భయం కూడా ఉండాలండి. ఆ భయము బట్టే మనం ఆయన ఎందు దగ్గరికి ఉంటాం అనమాట, ఆయన ఎందు నిలిచి ఉంటాం అనమాట. ఆ ప్రేమ ఉండాలన్నమాట. అందుకే మనం మాట్లాడడానికి ఇతరులకి మేలుకరమైన మాటలే మాట్లాడాలి తప్ప మన దుర్భాష ఏదైనా మన నోట రాకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ
మేలు కలిగినట్లు మాట్లాడాలి. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలెను, మరియు మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. నువ్వు క్రైస్తవుడు అయిన వ్యక్తివి నువ్వు ఏంటంటే మీ నోట ఇవి రాకూడదు, బూతులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, మీ నోట అటువంటి మాటలు ఉచ్చరింపకూడదు. కృతజ్ఞతావచనమే ఉచ్చరింపాలి. మీరు కృతజ్ఞతావచనమే క్షేమాభివృద్ధి. ఎపిసోడ్ 4:29 మీరు క్షేమాభివృద్ధి మేలు కలగడానికి మాట్లాడాలి. ఇక్కడ ఏది మాట్లాడదని చెప్తున్నాడు? మీ నోట అటువంటి మాటలు సరసోక్తులు కానీ బూతులు కానీ పోకిరి మాటలు కానీ మీరు మీ నోట రాకూడదు. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను. 5:4 ఎపిసోడ్ రాసిన పత్రిక 5:4 కృతజ్ఞతావచనమే మాట్లాడాలి. అదే ఎపిసోడ్ రాసిన పత్రిక 4:20 చూడండి. మనము ఒకరికొకరము అవయవంలో ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. అబద్ధాలు మాట్లాడకూడదండి. సహోదరుల మధ్య మనమందరము సహోదరులము, ఒక్క శరీరమే ఉన్నాము, ఒక్క అవయవమై ఉన్న వ్యక్తుల మధ్య మీరు ఏమనకూడదు, అబద్ధాలు అనకూడదు, సత్యమే మాట్లాడాలి. మీ దగ్గర ఉందనుకోండి, ఒకవేళ ఏదైనా సహోదరుడు ఇబ్బందులు అనుకో, ఒకవేళ వచ్చి ఏదైనా మీ దగ్గర ఏమన్నా నేను హాస్పిటల్కి వెళ్తానో లేకపోతే నా కుటుంబం ఇలాగా ఇబ్బందులు ఉంది, మాకు తినడానికి ఏమి లేదు అని చెప్పేసి మేము ఎవరైనా అడిగారనుకో, మీ దగ్గర పెట్టుకుని మేము తినాలి కదా అని చెప్పేసి మన దగ్గర డబ్బులు ఉండించుకుని లేవు మా దగ్గర లేవు అని అబద్ధాలు మాట్లాడకూడదండి. మన సత్యమే మాట్లాడాలన్నమాట. మన సంఘంలో మీరు సనుగులు సంశయములు కూడా ఉండకూడదని చెప్తున్నాడు. మీరు మాట్లాడేది సత్యమే మాట్లాడాలి అంతే. యవ్వన స్త్రీల గురించి తెలియపరచండి చూడండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 4:26 సత్యమే మాట్లాడాలి. నెంబర్ 3 యవ్వన స్త్రీల గురించి మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళది ఏది సత్యమైందో దాని గురించి మాట్లాడుకుంటున్నారో లేదని చెప్పేసి తిమోతికి తెలియపరుస్తుంది చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మరియు వారు ఎంటంట తిరుగులాడుచు బద్దకురాని రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలు ఆడుచు వదరుబోతులను పరుల జోలికి పోవువారు నవ్వుటకు నేర్చుకుందురు. వీళ్ళు ఎటువంటి వారు అన్నారా? ఇంటింటికి తిరుగులాడుచు, ఖాళీగా ఉండరనుకో పక్కింటికి వెళ్తారు. కాదు ఆ సమయంలో బైబిల్ చదువుతూ ఉండదు, లేకపోతే వాక్యం వినడం ఉండదు. ఏం మాట్లాడాలి, ఏదో మాట్లాడాలి, లేకపోతే ఇంట్లో సమస్యలు, చాలామంది ఇంట్లో సమస్యలు పక్క వాళ్ళకి చెప్పడానికే బాగా ఎక్కువ టైం ఇస్తూ ఉంటారండి. వాళ్ళు మా అత్తగారు ఎలాగా, మా ఆయన ఎలాగా అని చెప్పేసి పక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు. లేకపోతే మా కోళ్ళు ఎలాగానే మా అత్తగారు ఇవి కాదండి. ఒకవేళ ఏదైనా ఉంటే మీ అత్తగారికి కోళ్ళ మధ్య ఏదైనా ఉన్నప్పుడు మీరు చెప్పుకోవడమే. అమ్మా నువ్వు ఇలా చేసావమ్మా, నాకు ఇబ్బందికరంగా ఉందమ్మా అనేసి నువ్వు చెప్పడం. అత్తగారు మీరు ఇలాగ అన్నారు, నాకు ఆ పని మీరేం చేయమన్నారు, నాకేం రాదో, మీరేమి ఎలా చేయమన్నారు అని చెప్పుకోవడం. మీరు ఎవరికో చెప్పడం వల్ల మీరు లోకు అవుతారు తప్ప వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు వింటారు అంతే, మీ కుటుంబంలో సమస్యలు వాళ్ళు వింటారు అంతే. తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇద్దరిని కూడా అంటారనమాట, భార్య భర్తలు అవని అత్త కోళ్ళను అవని. వాళ్ళ కుటుంబంలో ఎలా ఉండాలనుకున్నారు మీరు?
చాలా ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి విషయంలో ఒకవేళ పంచుకోవాలి, పనులు అయితేనేమి, లేకపోతే పనుల విషయంలో ఇబ్బందికరంగా ఉండకూడదండి, లేకపోతే అధికారికంగా ఉండకూడదండి. నేను అత్తగారిని కదా, నా మాట ఎందుకు వినదో అన్న ఆలోచనతో ఉండకూడదు. లేకపోతే ఆవిడ చెప్తే నేనేంటమేంటి, మా అత్తగారు చెప్తా అని చెప్పేసి కోడలు ఉండకూడదు. అత్త కోళ్ళ విషయంలో కూడా మనకి అలా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు కదండి. ఎవరున్నారు? నయోమి, రూతు. అసలు మ్యారేజ్ అయిపోయాక ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చాక రూతు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అసలు ఎంత ప్రేమగా ఉన్నారండి వాళ్ళు. ఉన్నారా లేదా? ఉన్నారు. అబద్ధం మాట్లాడకూడదు, సత్యమే మాట్లాడాలి. నీ కుటుంబంలో నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఏడల్లో ఒకటి ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబం అంతా ఒకే మాట మీద ఉండాలి. మీ విశ్వాసం అంతా ఒకటేలాగా ఉండాలి. ఈ భార్య విశ్వాసం వేరు, భర్త విశ్వాసం వేరు అన్నట్టు ఉండకూడదు. వీళ్ళిద్దరు కలిసి మనం అందరూ కలిసి అక్కడ కలిసి ఉంటాము, అక్కడ నిరీక్షణ పొందుతాము అన్న ఉద్దేశం కలిగి ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:13 వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకురాండవుటకు మాత్రమే కాక ఆడాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవన్నవుటకు నేర్చుకుందరు. ఇటువంటి చేయకూడదండి. టైం ఉందనుకో పిల్లల్ని చూసుకోవడము, ఏమండి లేకపోతే ఇంట్లో ఏదన్నా కావాలా, ఏదైనా అవసరమా చూసుకోవడము. ఈ బద్ధకం ఉండకూడదండి, అసలు బద్ధకం ఉండకూడదండి. ఎప్పుడు కూడా దేవుని మాటలే మాట్లాడాలన్నమాట. కింద చూడండి, కాబట్టి యవనస్తులు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుకుంటున్నాను. మన అపవాదికి చోటు ఇవ్వకూడదండి. మన అపవాదికి చోటించే వారికి ఉండకూడదు. మనకి బద్ధకం అనేది ఉండకూడదు అన్నమాట. అయితే ఈ మాట్లాడడానికి మనకు ఒక అవయవం ఉంది. ఏంటంటే అవయవం నాలుక. మనం మాట్లాడిన నాలుక అసలు అగ్ని అయిపోద్ది. అగ్ని అయి అన్న నీ నాలుక అగ్ని అయి. ఒక అడవిలో చిన్న అగ్గిపుల్ల ఎంతే ఉంటుంది, చిన్న అగ్గిపుల్ల ఇలా గీసి అంటిస్తే ఏమవుతుంది, మొత్తం అడవంతా కాలిపోద్ది. ఈ మన శరీరంలో ఉన్న ఈ అవయవాలు అన్నిటికన్నా చిన్న అవయవము నాలుక. మరి మాట్లాడేటప్పుడు ఈ నాలుకను నువ్వు అదుపులో పెట్టి మాట్లాడుకోవాలి. నువ్వు మాట్లాడే వ్యక్తి నువ్వు అదుపులో లేకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడితే దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి. సహోదరుల మధ్య విభేదాలు వస్తాయి. అసలు కుటుంబాలే విడిపోతాయి, నాశనం అయిపోతాయి. మాట్లాడే వ్యక్తి దాని గురించి తెలియపరిచిన చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-6 వచనాలు చదవండి. అనేక విషయంలో మనమందరము తప్పువచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకుని శక్తి గలవాడగును. అవునండి. గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతం త్రిప్పుతాము కదా, వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిపోడును కదా. అలాగుననే నాళ్ళు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని అయి నాలుక మన అవయవంలో ఉంచబడిన ప్రపంచమై శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అనమాట. ఏమండి, మన నాలుగు చేసే పనులు అనమాట అండి. దాన్ని ఉదాహరణ చేసుకుంటూ గుర్రాలకి కళ్ళెం పెడతారు. ఎందుకు? అది నిదానంగా వెళ్ళడానికి. గుర్రములు మనకు లోబడుటకే. గుర్రం లోపడాలంటే వాడి నోటికి కళ్ళెం పెడతాడు. అదే వాడ నడిపే వ్యక్తి చుక్కాని అంటే తెలిసి మీకు తెరలాగా ఉంటుంది. అది ఆ తెర ఆడు నడిపించే ఉద్దేశం చెప్పండి, అది వాడ వెళ్తుంది. అదేవిధంగా ఈ నాలుగు మీ అవయవమైన ఈ నాలుగు బట్టి మీరు మీ మాటలు ఉండాలి. ఆ మాటలను బట్టే ఆ నాలుగులో వచ్చే ఆ మాటను బట్టి నువ్వు జాగ్రత్తగా మాడకపోతే చిన్న వస్తువు ఎలాగైతే తగలబెట్టి చిన్న నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టినో ఆ విధంగా మన మాట సరిగ్గా లేదనుకో ఆ మాటలను బట్టి మొత్తానికి తొలగిపోతూ ఉంటారు. సహోదరులు తొలగిపోతూ ఉంటారు, స్నేహితులు తొలగిపోతూ ఉంటారు, కుటుంబాల మధ్య విభేదాలు వచ్చేస్తూ ఉంటాయి.
చుట్టాల మధ్య భేదాలు వచ్చేస్తూ ఉంటాయి. దేనివల్ల అండి? మీ అవయవంలో ఉన్న ఒక నాలుగు వల్ల. ఆ నాలుగును మనం మాట్లాడడానికి నిదానించాలి. మూడోది కోపగించుటకు నిదానించువాడు. రోమనంకి 3 కోపగించుటకు నిదానించువాడు. కోపగించడానికి కోపపడడానికి నిదానించాలండి. మనం ఉత్తినే కోపడిపోకూడదండి. ఎవరు పడితే వాళ్ళ మీద కోపడిపోకూడదండి. అసలు కోపగించడానికి మనం నిదానించాలన్నమాట. యాకోబు రాసిన పత్రిక, అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆ కోపం ఏం నీతిని నెరవేర్చదని చెప్తుంది చూడండి. నువ్వు కోపం వల్ల నువ్వు దేన్ని పోగొట్టుకుంటున్నావు, ఆ కోపం వల్ల నువ్వు దేన్ని పోగొట్టుకున్నావు అన్న దాని గురించి చెప్తున్నావు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించిన శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆ కోపడకుండా నువ్వు ఎలా చెప్పాలి? ఆ కోపాన్ని నిదానించుకుని మాట్లాడాలి. చాలామంది నేను ఖండిస్తున్నాను నేను అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చెప్పేసి నలుగురిలో చెప్పడం కాదండి. అది చెప్పే సందర్భం కూడా ఉంది. ఎలా చెప్పాలి? ఒకవేళ నీ సహోదరుడు తప్పు చేస్తాడు అనుకోండి, ఆయనకి ఎలా చెప్పాలి? 10 మందిలో చెప్పేయాలా, నలుగురిలో చెప్పేయాలా? ఫస్ట్ ఎలా చెప్పమని చెప్తున్నాడు? ఒకరిగా వెళ్ళి చెప్పమని చెప్తున్నాడు. లేదనుకో ఇద్దరుగా వెళ్ళి, వినలేదనుకోండి ఇద్దరుగా వెళ్ళి చెప్పమన్నాడు. లేదనుకో సంఘంలో చెప్పమన్నాడు. అయినా సరే వినలేదనుకోండి అప్పుడు సంఘం నుంచి బయటికి తోసేయమని చెప్తున్నాడు. అంతేగాని ఏదైనా తప్పు చేసినప్పుడు 10 మందిలో చెప్పేసి నువ్వు ఇలా తప్పు చేశారని అనటం వల్ల అతను ఒప్పుకోడు. అతను ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మరి నువ్వు అలా మాట్లాడేసావు, ఆ మాట్లాడటానికి అలాగ మాట్లాడకూడదు కదా, మరి దానివల్ల ఇబ్బంది పడింది నీదే తప్పురా అని చెప్పేసి మనం వెళ్ళి చెప్పామనుకో, అని ఒకవేళ ఆలోచించుకుంటే సరిదిద్దుకుంటాడు. చాలామంది అడ్డొస్తుంది కదండి. అడ్డొచ్చే వాళ్ళు ఒప్పుకుంటారా? నలుగురులో అంటే ఒప్పుకోరు వాళ్ళు. ఒకవేళ అంతగా ఒకరిగా చెప్పినా సరే కదా అర్థం అవ్వలేదనుకో, అప్పుడు ఇద్దరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పురా బాబు అని చెప్పాలి. ఇద్దరు చెప్పినా ఏం లేదంటే అప్పుడు సంఘం ద్వారా చెప్పాలి. అంటే నేను అనేది అక్కడ ఒకే మాట మీద ఉన్నప్పుడు, అక్కడ ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు మీరు అందరూ ఒకటే ఉన్నారు, మీరు అందరూ కరెక్ట్ అవుతుంది కదా, అప్పుడు వినాలి కదా అన్న ఉద్దేశం అనమాట. అంటే నువ్వు కోపం అనేది ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదండి. కోపడితే మీరు రెండోసారి రారు, మీరు గట్టిగా కోపడితే. మరి దానివల్ల మరి మీ ఆత్మ రక్షించే వారిగా ఉంటాను నేను ఉండను. నేను పోగొట్టుకుని అవుతాను, నేను శిక్షకుని అవుతాను. నేనెవరినండి తీర్పు తీర్తకి? యేసుక్రీస్తు ప్రభు గారినే తీర్పు తీర్చమని శిష్యులు అడుగుతారు, ఆస్తి గురించి పంచమని చెప్పేసి. సందర్భం తెలుసా మీకు? అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? నేనెవరు నీకు తీర్పు తీరుస్తాకి? నేనెవరు నన్ను తీర్పరగా పెట్టింది ఎవడు నన్ను అన్నాడు ఆయన. మన ఎదురులు కూడా తీర్పు తీర్చే వరకు ఉండకూడదు. కానీ ఆ సందర్భాన్ని మనం నిదానించి కోపడిన వ్యక్తిని చెప్పాలి. ఆ కోపం వల్ల నువ్వు దేవుని నీతిని నెరవేర్చు. యాకోబు రాసిన పత్రిక 1:20 కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చదని. మనం ఏ విషయంలో కోపపడుతున్నాం, కోపపడటం వల్ల దేని నీతిని మనం నెరవేర్చలేకపోతున్నాం, దాని గురించి మనం ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నామండి. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులను కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పురుషులైనటువంటి వారు ఎలా ఉండాలి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. స్త్రీల దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం కాదండి. ఏమండి, ఇలాగా నా మాటేనండి. స్త్రీల దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం కాదు. పురుషుడైనటువంటి వాడే ప్రార్థన చేసే వారుగా ఉండాలి, పవిత్రమైన చేతులెత్తి.
భార్యకి భర్త శిరసే ఉన్నాడు, కానీ భార్య దగ్గరికి వెళ్ళిపోయి ఈయన శిరస్సు ఉంచి ప్రార్థన చేసుకోవడం ఏంటి? ఇప్పుడు లేదా అలాగా? ఇప్పుడు సమాజంలో అలా లేదా? బోధకులు ఇప్పుడు చెప్పే బోధకులు ఎవరు చెప్తున్నారు? బోధకులు ఎవరు చెప్తున్నారు? ఆడవాళ్ళే. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇలా తలలు వంచేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్తుందా? బైబిల్ ఎక్కడన్నా ఏమండి ఆదాము అవ్వ విషయంలో సాతాను ప్రేరేపించడం ద్వారా ఆదాము లొంగిపోలేదండి, అవ్వే లొంగిపోయింది. అవ్వ బలహీనరాలు అని చెప్పిస్తుంటుంది మాట. బలహీనరాలు కాబట్టే ఆవిడ లొంగిపోయింది. బలహీనమైన ఘట్టం ఎవరో? స్త్రీలు. పురుషులైనటువంటి వారు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలన్నమాట. తిమోతి రాస్తున్నాడు కదండి, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారే. మీలో కోపాలు ఉండకూడదు. పురుషులకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది. ఎక్కువ కోపడితే ఎవరు? పురుషులే కోపడిపోతారు. అజమాయిషి, నేను నీకు తాళి కట్టిన భర్త నేను, ఎవరు మీ మార్గం ఇంకా అని చెప్పేసి అన్న మాటలు వాళ్ళ మీద కోపడుతాం. ఎవరు? పురుషులే కోపడిపోతూ ఉంటారు. అందుకనే వాళ్ళు ఏమన్నాడు? మీ సంశయములు మానేయండి, కోపం మానేయండి, మీరు ఎలా ఉండాలన్నాడు? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలన్నమాట. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8. పురుషులు కోపము సంశయములను మానాలి. ఎపిసిల్ రాసిన పత్రిక 4:31. ఎపిసిల్ రాసిన పత్రిక 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకరు క్షమించుడి. మీలో ఇవేమి ఉండకూడదండి. మీరు క్రీస్తు మిమ్మల్ని క్షమించడం లేదా? మిమ్మల్ని మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా మిమ్మల్ని ఏం చేశాడైనా? మీకు క్షమాపణ దయచేశాడు కదా. మిమ్మల్ని అక్కడి నుంచి మేము పవిత్రులుగా చేశాడు కదా, పరిశుద్ధులుగా చేశాడు కదా. మరి చేసిన వ్యక్తి మరి నువ్వు నీ సహోదరుల విషయంలో నువ్వు ఎలాగ ఉన్నావో? క్షమించే వ్యక్తిగా ఉంటున్నావా? క్షమిస్తున్నావా? నువ్వు ఎలాగా? క్షమించట్లేదండి. క్షమించేలా ఉండలేదు. అలా మనం ఎదుటోళ్ళని మనం క్షమించేవారుగా ఉండాలి. ఈ క్షమించేలా ఉన్న వ్యక్తి నీలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు. ఏమండి? అల్లరి ఉండకూడదు. ఇంకేమన్నాడు అక్కడ? 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి. ఇవన్నీ ఉండకూడదండి. అసలు మీకు ఇవన్నీ ఉండకుండా ఉన్నాయనుకోండి, మీరు ఒకని ఎడలో దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించాలన్నమాట. ఒకరిని ఒకరు మనం క్షమించేవారుగా ఉండాలండి. ఇవన్నీ మానేయాలండి. సమస్తమైన ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు. ఇవి ఉన్నాయనుకో దేవుని నీతిని నెరవేర్చలేదు. కొలస్సీలు రాసిన పత్రిక 3:8 చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3:8. కొలస్సీలు రాసిన పత్రిక 3:8. అపోస్తలుడైన పౌలండి అందరికి తెలియపరిచింది. అపోస్తలుడైన పౌలు చాలా కోపస్తుడండి. ఆయన ధర్మశాస్త్రానికి నిష్ఠ గరిష్ఠుడు. ధర్మశాస్త్రాన్ని ఎవరన్నా పాటించకుండా క్రీస్తుని ఎవరన్నా వెంబడించారనుకోండి, వాళ్ళని ఇళ్లలోంచి తీసుకు బయటికి ఈడ్చేసి వాళ్ళని కొట్టి చంపేసిపోడండి. అటువంటి వ్యక్తి రాసిన మాటలండి ఇవి. అటువంటి వ్యక్తి పత్రికలు ఎన్ని రాశాడండి అపోస్తలుడైన పౌలు? 13 పత్రికలు రాశాడండి. ఈ పత్రికలు రాస్తూ ఆయన తెలియపరిచినాయి. ఎపిసి సంఘాన్ని తెలియపరిచినాయి, కొలస్సీ సంఘాన్ని తెలియపరిచిన మాటలే అపోస్తలుడైన పౌలు. కొలస్సీలు రాసిన పత్రిక 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటిని అన్నిటినీ విసర్జించుడి. ఏమ్మా? కోపం ఉండకూడదు. కోపాన్ని విసర్జించాలి. నువ్వు బూతులు విసర్జించాలి. దుష్టత్వం ఉండకూడదు.
ఇవన్నీ విసర్జించాలన్నమాట. కోప్పడకూడదనంటే ఇంకా కోప్పడకూడదని, కోప్పడుడి కానీ పాపం చేయకూడదు. అదే చూడండి, ఎపిస్తులు రాసిన పత్రిక చూడండి, ఎపిస్తులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి కానీ పాపం చేయకూడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. నువ్వు ఎలా ఉదయం కోపడితే నువ్వు సూర్యుడు అస్తమించే వరకు సాయంత్రానికి అప్పుడు నీ కోపం ఉండకూడదు. సమాధాన పడాలి, అసలు కోపే పడకూడదు. ఒకవేళ కోపపడ్డా అనుకో, అమ్మ నిన్ను అలాగంటానికి గల కారణం నువ్వు ఆరాధన రాలేదన్నమ్మా, లేకపోతే అక్కడ సువార్త గుడి జరుగుతుంది నువ్వు అక్కడ రాలేదన్నమ్మా, నువ్వు దీనికన్నా ఎక్కువ ఈ లోకంలో ఉన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావమ్మా. అది కాదమ్మా ఇవ్వాల్సింది. నిత్యం ఉండేది మనం దేవుని అంటే మనం సంతోషంగా నిత్యము అక్కడ ఆనందంగా ఉండాలి అని అంటే మనం ఇవన్నీ వదులుకోవాలమ్మా. దీని గురించి కదా నువ్వు పోరాడకూడదు కదా, పోరాడకూడదు. మనం ఇది ఎప్పటి వరకు ఉంటామో మనకు తెలీదు. ఇంతలో కనపడి అంతలో మాయపోయి ఆవిరే వంటి వారు అనమ్మా. అటువంటి జీవితం గురించి నువ్వు పోరాడతాం కాదమ్మా అని మనం ఆవిడ కోపడినప్పుడు తర్వాత చెప్పాలి. కానీ పాపం చేయకూడదు. అలాగ ప్రతిదీ కూడా మనం ఆలోచించాలండి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తూ ఉండాలి. దైవికంగానే ఆలోచించాలన్నమాట. దైవికంగానే మనం అలా మన పరిస్థితే పరలోకమని అన్నాడు. మీకు ఎప్పుడు చెప్పినా ఆత్మ సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన వారు, ఆత్మ సంపద అసలు మనం ఎక్కడ సంపాదించుకుంటాం. నువ్వు ఎక్కడ ఏదైతే నువ్వు ఖర్చు పెట్టావో అదంతా కూడా అక్కడ నీకు కూర్చబడి ఉంటుంది, అక్కడ నీకు దాచబడి ఉంటుంది. అక్కడ నువ్వు ఏదైతే దేని విషయంలో నువ్వు ఎంతైతే ఖర్చు పెడుతున్నావు అదంతా నువ్వు అక్కడ దాచుకున్నట్టు, నువ్వు అక్కడ బ్యాంకులో ఉన్నట్టు అక్కడ నీకు అది ఆలోచన కలిగి ఉండాలన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇవన్నీ ఉండాలంటే మన ఆలోచనలన్నీ ఒకేలా ఉండాలండి, మన భావాలన్నీ ఒకేలా ఉండాలి, మన ప్రవర్తన అంతా ఒకేలా ఉండాలి, మన విశ్వాసం అంతా ఒకేలా ఉండాలి. ఒకేలా ఉంటేనే నువ్వు చేయగలదు. నీవు ఒకేలా అయితే నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరైతే నువ్వు ఎలా చేయగలదు? చేయలేవు కదా. అదే తెలియపరిచిన చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను. మీలో భావం ఎలా ఉండాలి? ఏకభావం ఉండాలి, ఏక ఆలోచన ఉండాలి. మీలో కక్షలు ఉండకూడదు, ఏక మనసు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. మీ ఆలోచన అసలు అది అర్థవంతంగా ఉండాలన్నమాట అండి. అర్థవంతంగా ఉండాలి తప్ప అర్థరహితంగా ఉండకూడదండి. మీ ఆలోచన, మీ ఉద్దేశం, మీ పరిశుద్ధులైనటువంటి వారు మీరు అందరూ కూడా మీలో మీ కక్షలు ఎందుకు ఉండాలి? కక్షలు ఉండకూడదు. మీరు ఒక్క అవయవమై ఉన్నారు, మీరు అనేక అవయవములై ఉన్న మీరు అందరూ కూడా ఒక్క శరీరమై ఉన్నారన్నారు మీరు. అలాంటి వ్యక్తి నువ్వు మీలో కక్షలు ఎందుకు వస్తున్నాయి? సహోదరుల మధ్య కక్షలు ఎందుకు వస్తున్నాయి? మీకు భేదాలు ఎందుకు వస్తున్నాయి? మీ ఆలోచన, మీ విశ్వాసం ఒక్కటే ఉండాలి. అదే తెలియపరచండి. ఏకభావంతో మాట్లాడాలి. మీలో కక్షలు ఉండకూడదు. ఏక మనసుతో మాట్లాడాలి, ఏకపాత్వర్యంతో మాట్లాడాలి. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను అనమాట. మిమ్మల్ని వేడుకొనిచున్నాను అనమాట. క్రీస్తు పేరట, క్రీస్తునందు మిమ్మల్ని వేడుకొనిచున్నాను అనమాట. ఎపిస్తులు రాసిన పత్రిక 4వ అధ్యాయం ముగించుకుందాం. ఎపిస్తులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎపిస్తులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాసం విషయంలోను దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించను. మన విశ్వాసం, నువ్వు ఏదైతే విశ్వసించావో అది దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలో, దేవుని కుమారుని గురించిన దేవుని కుమారుని నువ్వు ఏమని విశ్వసిస్తున్నావు? అలా ఉన్నారండి. అలాగందరూ ఆడ సద్దుకాయలు పరిచయులు. సద్దుకాయలేమో పునరుద్ధానం లేదని వారు, పరిచయులేమో రెండు కలవని వారు. వాళ్ళిద్దరు కూడా ఏకభావం ఉందా? ఏక ఆలోచన ఏమైనా ఉందా? ఏక మనసు కలిగి ఉన్నారా? ఏక హృదయం కలిగి ఉన్నారా? లేరు వాళ్ళు.
వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారనమాట. అందుకే ఆ మాట అన్నప్పుడు మనమందరం విశ్వాసం విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలండి. పొందిన వ్యక్తి నువ్వు ఎలాగవుతావు? సంపూర్ణ పురుషులు అవుతావు. సంపూర్ణ పురుషుల మగ వరకు, సంపూర్ణ స్త్రీలు అయిన వరకు, క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన ఆయన ఏదైతే సంపూర్ణత కలిగి ఆయన సమానమైన సంపూర్ణత గలవారు ఎలాగయ్యారో అలాగ నీ అంది ఏర్పడాలండి. క్రీస్తు నుండి ఏర్పడాలంతే. క్రీస్తు స్వారూప్యం మన అంది ఏర్పడాలంతే. అందుకే అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు, బ్రతుకుడు క్రీస్తు చావైతే లాభం అన్నమాట. అదేనండి, క్రీస్తు నీ అందే ఏర్పడాలంటే నీలో నువ్వు క్రీస్తు కనిపించాలన్నమాట అండి. నువ్వు బ్రతికే బ్రతుకులు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు బాప్తిసం పొందిన నీ స్థితి అలాంటిది. నువ్వు అప్పటిదాకా నువ్వు బాప్తిసం పొంది నువ్వు నీ పౌరస్థితి నువ్వు వదులుకొని నువ్వు అప్పటి నుంచి నవీన స్వభావం పొంది నువ్వు నూతన జీవం పొందిన వ్యక్తి నువ్వు అప్పటి నుంచి నువ్వు అలా జీవిస్తున్నావా? క్రీస్తునందు క్రీస్తు స్వరూప్యం, క్రీస్తు స్వారూప్యం మనందే ఏర్పడాలి. ఆయన ఎలాగైతే ఆయన బాధలు పెట్టినా ఎదుటి బాధ పెట్టలేదండి. హింసలు పొందిన పాటలు పాడుకుంటాం. దూషింపబడి బదులు దూషింపబడలేదు, శ్రమ పెట్టబడి బదులు శ్రమ పెట్టలేదు. అటువంటి స్థితి రావాలండి మనలో. అటువంటి ప్రేమ రావాలి, సహోదరుల మధ్య ప్రేమ రావాలి. మనలో కక్షలు ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండకూడదు. ఈ విధంగా మనము ఉండాలన్నమాట అండి. మాట్లాడడానికి నిదానించాలి, వినుటకు వేగిరి పడాలి, అండ్ కోపగించుటకు నిదానించాలి. ఈ మూడు నేర్చుకున్నామండి మనం ఆ విధంగా మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎప్పుడు కూడా పట్టుకుంటూ వాక్యం ప్రకారం జీవిస్తూ ఉండాలండి. మన దేవుడు మనం చూస్తాడండి. మనకి వెంటనే జరగదండి, వెంటనే జరిగిపోతుంది అని చెప్పేసి అనుకోకుండా అలా మనం ఓర్చుకోవాలి. నువ్వు ఎంతవరకు ఉన్నావు, నీ పరీక్షిస్తూ ఉంటాడో నీ పరీక్ష ఓర్పుకు నిలుస్తుందా, ఓర్పుగా ఉన్నావా, నువ్వు ఎంత వచ్చి ఓర్చుకుంటున్నావు. మన ఓర్పు ఉండదో సహనం ఉండదో మనకే అన్నీ జరిగిపోవాలి. ఎలాగా నువ్వు ప్రార్థన చేయి, నేను అలాగే ఓర్పు కలిగి ఉండడానికి నన్ను ఉంచుదేవా, నువ్వు ఇచ్చే ఆ పరీక్షలు నన్ను నిలబడేలా చెయ్యి అని చెప్పి అనాలి తప్ప అసలు శ్రమలే ఉండకూడదు. నాకు శ్రమలే రాకుండా చెయ్యి, నాకే ఎందుకు రావాలి. చాలామంది బాప్తిసం పొందాక శ్రమలు వచ్చేతనని చెప్పేసి అంటూ ఉంటారండి. ఆ శ్రమలు దేనికి వస్తున్నాయి? నువ్వు అప్పటి వరకు నువ్వు ఇష్టానుసారంగా జీవించవు, అవేమి ఉండవు. నువ్వు మాట్లాడాలంటే ఆలోచిస్తావు, నువ్వు ఏదైనా సందర్భం వస్తే నువ్వు దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తావు. అటువంటప్పుడు బాధలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు దేని గురించి వస్తున్నాయి నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు దేని గురించి నువ్వు పడుతున్నావు ఆ బాధలను ఆలోచించుకుని ఇది దేవుని నిమిత్తమే కదా నేను ఎందుకు పాలవుతున్నాను. మోషే కూడా ఐగుప్తు ధనం కంటే క్రీస్తు నందు గొప్ప భాగ్యమని నించుకున్నాడండి. ఇలాగా ఆలోచన, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. ఈ రోజుల్లో లోకానుసారంగా ఉన్న వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే ఆరాధన మాండ్రో, సువార్త గుడికి వెళ్తే మాండ్రో, బుధవారం క్లాసులు మాండ్రో, శుక్రవారం క్లాసులు మాండ్రో, ఇవన్నీ వస్తారండి. దేవుని భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తులు వస్తారండి. ఈ విధంగా మనం వినడానికి సత్యమైన వాక్యాన్ని వినడానికి తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండాలన్నమాట. ఆ వినేది మన సత్యమైనది వింటున్నాము. ఈ సత్యమే నిలబడుతుంది కదండి, అసత్యం నిలబడుతుంది కదండి. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? సత్యమే మాట్లాడాలి. ఆ సత్యమందు నిలబడాలి. నువ్వు ఆ క్రీస్తు నిలబడి నువ్వు దేవుని కనపరుచుకోవాలి. ఆ విధంగా ఉంటే ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించే వారుగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు వందనాలు సమర్పించుకుంటానండి.